హలో అండి, వెల్కమ్ టు ఆద్వి కిచెన్. ఇవాళ తెల్ల శనగలతోటి శాండ్విచ్ చేశానండి. చాలా హెల్త్కు చాలా మంచిదండి. పిల్లలకైనా బ్రేక్ఫాస్ట్లోకి ఇలా చేసుకోవచ్చండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్న వైట్ శనగలను తీసుకుందామండి. ఒక కప్పు తీసుకున్నాను. 2 వెల్లుల్లి వేసుకుందాం. ఇప్పుడు సగం ఆనియన్ వేసుకుందాం, కట్ చేసుకొని వేసుకుందామండి. 2 పచ్చిమిర్చి వేసుకుందాం, కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకుందామండి. 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 3 లవంగాలు, సరిపడ ఉప్పు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. కోర్సుగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక 1 బ్రెడ్ తీసుకొని ఇలా స్పూన్ తోటి ఇలా అప్లై చేసుకోవాలండి. అన్ని బ్రెడ్ల పైన ఇలానే చేసుకున్నానండి. మనకి ఎన్ని కావాలన్నా అన్ని అప్లై చేసుకోవచ్చు. మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు అండి. శనగలు అదే క్వాంటిటీ పెంచుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు శనగల బ్రెడ్ను మనము ఇలా కాల్చుకుందామండి. ఒక సైడు కాల్చుకున్నాక ఇలా ఒత్తుకొని కాల్చుకున్నాక మళ్ళీ తిప్పేసుకోవాలండి. తిప్పేసుకొని స్లోగా తిప్పేసుకొని ఇలా మంచిగా కలర్ వచ్చే వరకు కాల్చుకుందామండి. ఇలా కాల్చుకున్నాను కదా, ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు మనము దానికి సరిపడా సలాడ్ చేసుకుందాం. ఆనియన్, టమాటో, కొత్తిమీర తీసుకున్నాం కదా, దానిలో కొద్దిగా కారం పొడి, కొద్దిగా ఉప్పు, నిమ్మరసం 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసుకున్నామని ఇలా కలుపుకొని మనము బ్రెడ్ మధ్యలో పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనకు ఆనియన్, టమాటో ఫ్లేవర్, కారం, లెమన్ జ్యూస్ వేసుకున్నాం కదా, అది అనేది మంచిగా అనిపిస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా ఇలా చేసుకొని ట్రై చేయండి. ఎప్పుడు ఒకటే టిఫిన్ కాకుండా ఇలా కూడా ట్రై చేయొచ్చండి. చాలా చాలా బాగుంటుంది. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.